నా పేరు తబిత అండి. నా భర్త గారి పేరు తిమోతి అండి. మాది సింతశంకలపూడి గ్రామం అండి, ప్రతిపాడు దగ్గర. అయితే 2023 సంవత్సరంలో నా భర్తకి ఘోరమైన యాక్సిడెంట్ జరిగిందండి. నా భర్త గారు ఎలక్ట్రిక్ పని చేస్తారండి, కరెంటు పని. అయితే ఉదయం 10ంటికి పనికని వెళ్తున్నారండి. వెళ్తుంటే బండి అతను వచ్చి గుద్దేశాడండి. గుద్దేస్తే కాళ్ళలో పడిపోయాడండి. కడుపులో పేగు తెగిపోయింది. చెయ్యి ఇరిగిపోయిందండి, కుడి చెయ్య. అయితే కుడి చెయ్యి ఒకటి ఇరిగిపోయింది అనుకున్నామండి. మాకు కడుపులో పేగు అది తెగిపోయిందని మాకు తెలియదు. మాకెవరు లేరండి. అలాంటిది మాకు హాస్పిటల్ తీసుకెళ్లే దిక్కు కూడా మాకు లేదండి. లేనప్పటికీ దేవుడైతే మాకు చాలా గొప్ప కార్యం చేశాడండి. మేము సన్నిధికి వెళ్తామండి. 10 సంవత్సరాల నుంచి దేవుడిని నమ్ముకున్నాము. అయితే మాకు సాయం చేసింది మా పాస్టర్ గారు, మా యవనస్తులు చేశారండి మాకు సాయం. వాళ్ళే దగ్గరుండి హాస్పిటల్ తీసుకెళ్ళడం, టెస్టులన్నీ చేయించడం అన్ని వాళ్ళే చూసుకున్నారండి. అయితే తర్వాత కూడా యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ఏం చెప్పలేదని, చెయ్యే ఇరిగిపోయిందని అనుకుంటున్నామండి. రాత్రి 10:30కి కడుపులో పేగు అయిపోయింది అనేసి ఇంకా బ్రతికే ఛాన్సెస్ లేదన్నారండి. అమ్మ, నీ భర్త బతుకుతాడో లేదో తెలియదు, నాకు నా భర్త లేడు, నీకు నీ భర్త ఉండడేమో అనేసి మా అమ్మ ఏడుస్తుందండి. నేను ఒంటరిగా లోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుని, తండ్రి బ్రతికినా నీ చిత్తమే, ఏదైనా నీ చిత్తమే, నా జీవితం ఏమవుతుందో నాకు తెలియదండి. నేను కన్నీడు విడిచినప్పుడు నేను బైబిల్ తెరిచానండి. తెరవగానే నాకు మొదట వచ్చిన వాక్యం ఏంటంటే, నీవు కన్నీళ్లు విడిచిట నేను చూచి తిని అనేసేసి వాక్యం వచ్చిందండి. నాకు అప్పుడు చాలా ధైర్యం వేసిందండి. ఆయనకి కడుపులో ఆపరేషన్ చేసినప్పుడు 45 రోజులు కడుపులో మంచినీళ్ళు కూడా ఎలాగుంటాయని తెలియదండి. మంచినీళ్ళు కూడా తాగలేదు, ఐసీలోనే ఉండిపోయాడండి. ఈ పక్కన ఆ పక్కన కూడా వైర్లు ఎడేసారండి. నీరుడికి బాత్రూమ్ పక్కంట అయిపోయేదండి. అది ఊడిపోతా ఉంటే మళ్ళీ తోసేసి కుట్టేసివ్వరండి. చాలా నరకయాతన అయిపోయిందండి. నా భర్తకి యాక్సిడెంట్ అయిన సాయంత్రమే నాకు నా మీద చెట్టు కొమ్మ, పెద్ద కొమ్మ అడిపోవాలండి. ఇంటికాడ కూడా ఎవరు లేరు, పెట్టినట్టుకుని నేను ఉంటే నా మీద చెట్టు కొమ్మ అడుపు నేను చచ్చిపోవాలండి. అసలు నా భర్త ఇక్కడ చచ్చిపోవాలి, నేను అక్కడ ఇంటికాడ చనిపోవాలండి. కానీ దేవుడు మా ఇద్దరికి కూడా మంచి కోపతాలు ఇచ్చాడండి. దేవుడు మాపై చూపురు ప్రేమను పెట్టి, కృపను పెట్టి దేవుడికి వందాలండి. ఇదిగోండి 32 కుట్లు పడ్డాయండి నా భర్తకైతేని. 1, 2 కాదండి, చాలా పెద్ద గాయం అండి. ఇదిగోండి ఇక్కడి నుంచి జరిగిందండి నా భర్తకైతేని. బాబు కూడా నాకు 2 ఆడబిడ్డల తర్వాత బాబుని ఇచ్చాడండి. ఆ బాబు అసలు బాగోలేదండి. నేను 2022లో నేను చాలా తీసుకొచ్చానండి. బాబు అయితే అసలు బాగోలేదండి, ఇన్ఫెక్షన్. బాబు అయ్యగారు చూపితే, అమ్మ దేవుని చిత్తం ఏంటో తెలుసుకో, 7 వారాలు తిరిగాను అంటున్నావు కదా, దేవుని చిత్తం ఏదైతే ఉందో తెలుసుకోమ్మ అనేసి అయ్యగారు అన్నప్పుడు నాకు ధైర్యం చాలేదండి దేవుడిని అడగడానికి. కానీ ఒకరోజు ధైర్యం చేసుకోండి, ఇంక బాబు బాధను భరించలేక నేను, తండ్రి నీ చిత్తం ఏమైందో నాకు తెలియదు, నీ చిత్తమైతే బ్రతికించలేకపోతే తీసుకెళ్ళిపోతాండి. నేను ప్రార్థన చేసుకున్నప్పుడు తెల్లవారుజామున 5 అవుతుందండి. ఆ టయానికి బాబు చనిపోయాడండి. నేను అడగలేదండి, నాకు బాబు కావాలని నేను అడగలేదు. నాకు 2 ఆడబిడ్డలు, నాకు మగబిడ్డలు అనుకున్నాను. కానీ బాబు విషయంలో కూడా దేవుడు దర్శనం ఇచ్చాడండి నాకు. నువ్వు బాధపడకమ్మా, నీవు ఏ కుమారుని అయితే కోల్పోయావు అదే కుమారుని ఇస్తాను అన్నాడండి. అదిగోండి కుమారుని ఇచ్చాడు, చక్కటి కుమారుని. నాకు దేవుడైతే చేసిన మేలు 1, 2 కాదండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ముందు అబ్బాయి, ఈ బాబు కన్నా ముందు అబ్బాయి అసలు చూడలేమాట. అంటే ఇంకా చెప్పలేం, అంత భయంకరంగా ఉన్నాడు. బుర్రంతా ఇన్ఫెక్షన్ వచ్చేసి పాడైపోయి, అంటే బ్రతికినా సరే జీవితాంతం తల్లి ఆ కుర్రోడితో బాధపడాలి. అందుకు ఆ మాట అన్నా, ప్రార్థన చేయమ్మా, ఉండుట చిత్తమో తీసేసుకోవడం మంచిది అని నేను అన్నాను. అలాగే ప్రార్థన చేసింది.
ఆ బిడ్డ ఉండడం కన్నా చనిపోవడం మేలని దేవుడు ముగించాడు. మంచి బిడ్డను ఇచ్చాడు, ఆరోగ్యకరమైన బిడ్డను దేవుడు మళ్ళా ఇచ్చాడు. దేవుడు ఆ సాక్షిని దీవించాడు. చెప్పు. అయితే పెద్ద బాబు పుట్టిన వెంటనే నేను సాయిసుధ హాస్పిటల్ తీసుకెళ్ళాను కాకినాడ. అక్కడ డాక్టర్ గారు అన్నారు, అమ్మా ఒకవేళ ఈ బిడ్డ అయితే బ్రతికే ఛాన్సెసే లేదు, ఒకవేళ నువ్వు మళ్ళీ గర్భిణీ గురించి ఉంచుకుంటే కనుక నీ గర్భసంచి అంతా క్లీన్ చేయాలి, దానికి 1,00,000 రూపాయలు అవుతాయి అనేసి అన్నారండి. అయితే ఇంక నాకు అసలు ఆ బిడ్డ గురించి ఉంటాడో చనిపోతాడో నా ఆలోచన లేదు, ఇంకో బిడ్డను కంటానన్న ఆశ నాకు లేదండి. ఆ రోజు నిజంగా దేవుడు దర్శనం ఇచ్చిన తర్వాత దేవుడు ఏదైతే ఏదైందనేసి నేను టెస్టులు కూడా చేయించుకోలేదండి. గర్భసంచి క్లీనింగ్ చేయాలి, లేకపోతే మళ్ళీ అలాగే పుడతారన్నారు. తర్వాత కూడా నేను ఆ మందులకి వెళ్తే 50,000 అవుతుందమ్మా టెస్ట్కి, ఉమ్ముని తీసి టెస్ట్ చేయాలా, మళ్ళీ బాబు ఎలాగుంటాడో తెలియదు అనేసి అన్నారండి. నాకు దేవుడు ఇస్తానన్నాడు కదా, ఇంకా నాకు ఈ టెస్ట్లో నాకు నమ్మకం లేదమ్మా, దాతల మీద కూడా నాకు నమ్మకం లేదు. దేవుడు నాకు బిడ్డనిస్తానన్నాడు కదా, చక్కటి కుమారుని ఆయనే చూసుకుంటాడని నేను చేయించుకొని అన్నానండి. ఒక టెస్ట్ కూడా నేను చేయించుకోలేదు, క్లీనింగ్ చేయించుకోవాలన్నారు, అది కూడా చేయించుకోలేదండి. దేవుడు చక్కటి కుమారుని ఇచ్చినందుకు వందనాలండి. దేవుడు ఆ సాక్షిని దీవించును గాక. ఆమేన్.